కడప జిల్లా బద్వేలు పట్టణంలోని స్థానిక సిపిఐ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ఎత్తున ర్యాలీ అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాలలో 2 సెంట్లు స్థలాలు కేటాయించాలని వారన్నారు. ఏరు దాటాక తెప్ప తగిలేసిన విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని సిపిఐ నాయకులు ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం అధికారం చేపట్టి 2 సంవత్సరాలు గడుస్తున్నా పేదలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వాటిని ప్రభుత్వం చేతుల్లో ఉన్నటువంటి వాటి భూములను ఆక్రమించుకొని చుట్టూరు ఫెన్సింగ్ వేసుకొని ఎస్టేట్లుగా మార్చుకొని అమ్ముకొని సొమ్ము చేసుకునే డీకేటీ మాఫియా జోలికి మాత్రం అధికారులు పోవట్లే. విధి లేక 2 ఎకరాల భూమి, విధి లేక 2 సెంట్ల జాగాలో గుడిసె వేసుకున్నా లేకపోతే సాగు చేసుకున్నా వాళ్ళ మీద మాత్రం ఇవాళ అధికారులు కేసులు పెడతా ఉన్నారు, జైలు పంపిస్తూ ఉన్నారు. గుడిసెలు బీకి నానా ఇది చేసేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. కానీ దశాబ్దాల తరబడి నివాసం ఉంటున్నటువంటి ఇవాళ తిరుపతి రెడ్డి కాలనీ కావచ్చు, లేకపోతే భగత్ సింగ్ నగర్ కావచ్చు, సిఆర్ నగర్ కావచ్చు, బర్ధన్ కాలనీ కావచ్చు, ఈశ్వరెడ్డి నగర్ కావచ్చు, ఇట్లాంటి కాలనీలలో సంవత్సరాల తరబడి నివాసం ఉంటే వాళ్ళకు పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వానికి వచ్చేటటువంటి నొప్పి ఏమో తెలియదు. ఈ విధమైనటువంటి వైఖరి మార్చుకోవాలి. ఆల్రెడీ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళకు పట్టాలు పంపిణీ చేయాలి. అర్హులైన పేదలను గుర్తించి వాళ్ళందరికీ కూడా ఇంటి స్థలాలు, సాగు భూమి పంపిణీ చేసే వరకు పోరాడతాం. కాదు కూడదని ప్రభుత్వం ముందుకేస్తే ప్రత్యక్ష పోరాటం, భూ పోరాటాలు చేస్తాము. అవతల ప్రభుత్వం ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని జైలు పంపించినా కూడా వెనకాడే ప్రశ్నే లేదని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా కళ్ళు కనపడకుండా నియంత్రణతో పోకడలు అనుసరించడం జరుగుతూ ఉంది. ఈరోజు మేము అడుగుతున్నాం, మేము పరిశ్రమలు రావడానికి వ్యతిరేకం కాదు, కానీ ఏదైతే నివాసయోగ్యంగా ఉండి ఏదైతే సాగుకు లాగే అయినటువంటి భూములన్నీ కూడా వాటినన్నిటి 3 పంటలు పండేటువంటి భూములు ఫ్యాక్టరీలకు తారాదత్తం చేయబాకండి. రెండోది, ఫ్యాక్టరీలు పెట్టడం లాభాల కోసం వాళ్ళు కొనుక్కుంటారు. న్యాయమైనటువంటి ధర నిర్ణయించి ఆ పద్ధతుల్లో భూములు కొనుక్కోమని చెప్పండి తప్ప ఊరికే ఎందుకు దారిపోస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. అంటే ఫ్యాక్టరీ యజమానులతో కుమ్మక్కై ఆ పద్ధతుల్లో వాళ్ళు ప్రభుత్వం వాళ్ళతో కుమ్మక్కై వాళ్ళు లంచాల కోసం ఈరోజు ఈ విధమైనటువంటి పద్ధతుల్లో భూములు దారిపోస్తున్నారు. అందుకే భారత కమ్యూనిస్ట్ పార్టీ చెప్తా ఉంది,